తెలుగు కంప్యూటర్ వరల్డ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, పైథాన్ అడ్వాన్స్డ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం ట్యూటోరియల్ 1లో ఉన్నాం. ఓకే, సో ఈ ట్యూటోరియల్ సిరీస్ని మీరు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి అని అంటే కనుక మీకు పైథాన్ గురించిన బేసిక్స్ అనేవి తెలియాలి. ఓకే, సో అంటే మీరు బిగినర్ లెవెల్ని కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, సో మీరు బిగినర్ ట్యూటోరియల్స్ చూడనట్లయితే అసలు మీకు పైథాన్ అనేది ఏమాత్రం తెలియకపోతే కనుక మీరు వరి అవ్వాల్సిన పనేం లేదు. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకోసం లింక్ పోస్ట్ చేయడం జరిగింది. దానిపైన క్లిక్ చేసి తెలుగు కంప్యూటర్ వరల్డ్లో అప్లోడ్ చేసినటువంటి పైథాన్ బిగినర్ ట్యూటోరియల్ సిరీస్ని కంప్లీట్గా చూసేసిన తర్వాత ఈ ట్యూటోరియల్ని చూడండి. మీకు చాలా 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 హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, ఈ అడ్వాన్స్డ్ ట్యూటోరియల్స్ సిరీస్లో నేను మీకు చాలా రకాల ట్యూటోరియల్స్ గురించి మాట్లాడబోతున్నాను, నేర్పించబోతున్నాను. అయితే ఇప్పుడు ఈ మొట్టమొదటి ట్యూటోరియల్లో అండ్ ఈ ట్యూటోరియల్ సిరీస్లో మీకు ఏంటంటే టికింటర్ అనేటువంటి ఒక బిల్ట్-ఇన్ పైథాన్ మాడ్యూల్ గురించి నేర్పించబోతున్నాను. ఓకే, సో టికింటర్ అంటారు, కింటర్ అని కూడా అంటారు, మీరు ఎలానైనా ప్రొనౌన్స్ చేయండి, ఐ డోంట్ మైండ్. ఓకే, ఎనీవేస్ ఫ్రెండ్స్, మీరు ఈ ట్యూటోరియల్ సిరీస్లో ఏం నేర్చుకోబోతున్నారంటే పర్టికులర్గా ఈ ట్యూటోరియల్లో మనం నేర్చుకోబోయేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి. దాన్ని GUI అని ప్రొనౌన్స్ చేస్తుంటారు షార్ట్ ఫామ్లో, లేదా GUI అని కూడా చాలామంది చెప్తుంటారు. ఓకే, సో GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి అనేది నేను ప్రాక్టికల్గానే చెప్తాను, ఎందుకంటే ఇక్కడ నేను థియరీ చెప్పడం వల్ల మీకు అర్థం అవ్వడం లేదా అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎనీవేస్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, నేను డెస్క్టాప్ పైన ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది, అది పైథాన్ GUI ట్యూటోరియల్స్ అని. సో ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ కంప్లీట్ అప్లికేషన్స్ అన్నీ కూడా పైచామ్లో డెవలప్ చేస్తాను. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ యాజ్ పైచామ్ కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్ అని నేను క్లిక్ చేశాను. సో ఇప్పుడు నాకు పైచామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, జనరలీ మనకు ఏమవుతుందంటే ఇక్కడ main.py అనేటువంటి ఒక పైథాన్ ఫైల్ అనేది ఇది క్రియేట్ చేసి ఇస్తుంది, కానీ ఇప్పుడు ఇవ్వలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేశాను, దాన్ని డిలీట్ చేసేసాను. ఇప్పుడు నేను ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి న్యూ పైన క్లిక్ చేసి పైథాన్ ఫైల్ పైన క్లిక్ చేసి ఇప్పుడు నేను ఒక పైథాన్ ఫైల్ని క్రియేట్ చేసుకుంటున్నాను. main.py క్రియేట్ చేద్దాం, తప్పేంటి. ఓకే, సో main.py అనేటువంటిది నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ GUI అంటే ఏంటి అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పుకున్నాం కదా. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు పైచామ్ అనేటువంటి సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేస్తున్నాం. ఇది కూడా ఒక GUI అప్లికేషన్ అనమాట, అంటే గ్రాఫికల్ యూజర్ అప్లికేషన్. అంటే ఇప్పుడు మనం దీంతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, ఇక్కడ క్లిక్ చేస్తున్నాం, ఈ ఆప్షన్ తీసుకుంటున్నాం, ఆ ఆప్షన్ తీసుకుంటున్నాం, ఈ అన్ని ఆప్షన్స్ని మనకు ఈ యొక్క గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అయితే మనం ఇప్పుడు వరకు నేర్చుకున్నటువంటి మనం డెవలప్ చేసినటువంటి అప్లికేషన్స్ ఏంటి అని అంటే కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్. ఓకే, సో వాటికి దీనికి ఏంటి తేడా. ఇప్పుడు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే మీకు ఇది అని చెప్పాను కదా. సో అలాంటి అప్లికేషన్స్ని ఏ విధంగా బిల్డ్ చేయాలో తెలుసుకోవడానికి ముందు మనం ఇప్పటి వరకు బిల్డ్ చేసినటువంటి అప్లికేషన్స్ గురించి చిన్న ఇంట్రో అనేది ఇస్తాను నేను. ఓకే, సో ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్రీన్ పైన హలో వరల్డ్ లేదా హలో తెలుగు కంప్యూటర్ వరల్డ్ ఆర్ సంథింగ్ తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని నేను ప్రింట్ చేస్తున్నాను. చూడండి, తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే, సో ఇది నాకు ప్రింట్ అవుతుంది స్క్రీన్ పైన. రైట్ బటన్ క్లిక్ చేస్తున్నాను, రన్ మెయిన్ అంటే నాకు ఇక్కడ తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని ప్రింట్ అవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు నేను బయట రన్ చేయాలంటే నేను ఒక ఇన్పుట్ అనేది తీసుకుంటాను, ఎంప్టీ ఇన్పుట్, ఎందుకంటే ఇది కాన్స్టెంట్గా రన్ అవ్వడం కోసం కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు main.py అనేటువంటి పైథాన్ ఫైల్ ఉంది కదా. సో దీన్ని నేను ఓపెన్ చేస్తే నాకు ఇక్కడ తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని స్క్రీన్ పైన ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ అప్లికేషన్లో కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మనం ఇక్కడ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ నేమ్ అనేటువంటి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఒక ఇన్పుట్ ఫంక్షన్ లోపల తీసుకుంటున్నాను. సో ఏంటది, ఎంటర్ యువర్ నేమ్. ఓకే, ఇక్కడ యూజర్ ఎంటర్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, లైన్ బ్రేక్ కోసం, ఇవన్నీ మనం నేర్చుకున్న విషయాలే. ఓకే, సో లైన్ బ్రేక్ కోసం ఈ విధంగా తీసుకున్నాను. మరొక ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను, దీని లోపల ఇక్కడ హలో. సో ఈ విధంగా నేను తీసుకుంటున్నాను హలో.
నేమ్ అంటే యూజర్ ఏదైతే ఎంటర్ చేస్తాడో ఆ నేమ్ హల్లోతో ప్రింట్ అవ్వాలి మనకు. దట్స్ ఇట్, రైట్. సో ఇక్కడ నేను బయటనే రన్ చేస్తాను చూడండి, రన్ చేస్తున్నాను. తెలుగు కంప్యూటర్ వరల్డ్ ప్రింట్ అయిన తర్వాత ఎంటర్ యువర్ నేమ్ అని వచ్చింది. నేను దాంట్లో కూడా లైన్ బ్రేక్ని కోరుకుంటున్నాను. సో ఇది నేను ప్రస్తుతానికి పైన కూడా తీసుకుంటున్నాను. ఓకే, లెట్స్ రన్ దిస్. ఓకే, సో తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది ఫస్ట్ ప్రింట్ అయింది. ఆ తర్వాత ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఎంటర్ చేస్తున్నాను, రఫీక్. ఓకే, సో హలో రఫీక్ అని అది ప్రింట్ చేయడం జరిగింది స్క్రీన్ పైన. ఓకే, సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ద్వారా యూజర్ కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అంటే దీన్ని ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ని మనం కన్సోల్ బేస్డ్ అప్లికేషన్ అని పిలుస్తుంటాం. కన్సోల్ బేస్డ్ అప్లికేషన్లో ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ లాగా అది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ టెక్స్ట్ తప్పించి బ్లాక్ స్క్రీన్ లేదా వేరే ఏదో ఒక సింగిల్ కలర్ స్క్రీన్ తప్పించి మనం దీన్ని అందంగా చూపించడం కుదరదు. అండ్ దీని లోపల ఎలాంటి గ్రాఫిక్స్ అనేవి లేవు. సో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఏంటంటే యూజర్కి కాస్త అంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. చాలా సింప్లిఫైడ్ వెర్షన్గా దాన్ని చూపించవచ్చు మనం. ఓకే, సో అందుకని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ చాలా పాపులర్. అండ్ విండోస్ కూడా ఇంత పాపులర్ అవ్వడానికి, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇంత పాపులర్ అవ్వడానికి కారణం కూడా ఈ యొక్క గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను పైథాన్ని యూజ్ చేసి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని ఏ విధంగా క్రియేట్ చేయవచ్చో మీకు నేర్పించబోతున్నాను. ఓకే, సో ఫ్రెండ్స్, దానికోసం మనం రకరకాల మాడ్యూల్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. అంటే లైక్ ఇప్పుడు నేను దీంట్లో మాత్రం టికింటర్ అనేటువంటి బిల్ట్ ఇన్ పైథాన్ మాడ్యూల్ని యూజ్ చేసి మనం GUI అప్లికేషన్స్ ఏ విధంగా బిల్డ్ చేయాలో నేర్పించబోతున్నాను మీకు. అంటే ఇది కాకుండా థర్డ్ పార్టీ మాడ్యూల్స్ అయినటువంటి మరిన్ని ఉన్నవి అనమాట. అంటే లైక్ Qt5 ఒకటి ఉంది. అండ్ అది కాకుండా మనం పై గేమ్ని ఆల్రెడీ యూజ్ చేయడం జరిగింది. అంటే గేమ్ డెవలప్మెంట్ కోసం దాన్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ గేమ్ డెవలప్మెంట్కి మాత్రమే కాదు, ఇంకా రకరకాలుగా మనం దాన్ని యూజ్ చేయవచ్చు. నేను ఫ్యూచర్లో కూడా మీకోసం చాలా అడ్వాన్స్డ్ ట్యూటోరియల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. వాటిని మీరు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా విషయాలు దాంట్లో మీరు నేర్చుకుంటారు. అండ్ ఇక్కడ మనం స్క్రీన్ పైన ఎక్కువగా ప్రింట్ చేసేది ఉండదు, జస్ట్ మనం ఎర్రర్స్ మాత్రమే తెలుసుకుంటాం. కాబట్టి నేను దీన్ని కాస్త కిందికి ఈ విధంగా పెట్టేస్తున్నాను. ఏదైనా ఎర్రర్ వస్తే తప్ప మనకు దీంతో పని ఉండదు అనమాట. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఈ ట్యూటోరియల్లో నేను మీకోసం ఒక బిల్ట్ ఇన్ మాడ్యూల్ గురించి నేర్పిస్తానని చెప్పాను కదా. సో అదేంటంటే ఇక్కడ చూడండి, మన మాడ్యూల్స్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాం మనకు తెలుసు, రకరకాలు ఉంటాయి కదా. సో ఫ్రమ్ టికింటర్ లేదా కింటర్ మీరు ఏ విధంగానైనా ప్రొనౌన్స్ చేయొచ్చు. దీంట్లో నుంచి ఇంపోర్ట్ ఎవ్రీథింగ్ అంటే స్టార్ ఇచ్చేస్తాం, ఆస్టరిస్క్. ఓకే, సో ఇలా ఇచ్చేస్తే మనకు ఈ క్లాస్లో అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఇది కింటర్ అనేది లేదా టికింటర్ అనేది ఒక ప్యాకేజ్ అనుకుంటే, దాని లోపల మాడ్యూల్ అనుకుంటే దాని లోపల ఉన్నటువంటి క్లాసెస్, వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఈ విధంగా తీసుకోవచ్చు. ఓకే, సో కింటర్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. దీనికోసం మనం ఎలాంటివి ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది బిల్ట్ ఇన్ ప్యాకేజ్ కదా. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విండోని క్రియేట్ చేద్దాం. క్రియేటింగ్ విండో, ఎందుకంటే విండో అనేది లేకపోతే అసలు అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా అవుతుంది కదా. సో విండోని ఏ విధంగా క్రియేట్ చేయాలి అంటే చాలా సింపుల్ ఉంటుందండి. ఓకే, సో ఇది మెయిన్ విండో అని తీసుకుంటున్నాను నేను, ఒక వేరియబుల్ నేమ్. మీరు ఏదైనా తీసుకోవచ్చు. దీని నేమ్ main_window ఈజ్ ఈక్వల్ టు TK ఈ విధంగా తీసుకున్నాను. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకుంటే మనకు మెయిన్ విండో అనేటువంటి విండో క్రియేట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. యాక్చువల్లీ నా మెయిన్ విండో అనేది రన్ అయ్యింది, కానీ కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు అంటే తెలుసా, మనం పై గేమ్ని యూజ్ చేసి గేమ్ని డెవలప్ చేసినప్పుడు నేను మీకు నేర్పించడం జరిగింది. ఒక అప్లికేషన్ స్క్రీన్ పైన కంప్లీట్గా కనిపించాలంటే ఒక లూప్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో దీన్ని మనం ఎండింగ్లో రాసుకుంటాం. సో ఎలా రాసుకుంటాం అంటే మెయిన్ విండో డాట్, దీంట్లో అంటే మనం పై గేమ్లో అయితే మనం ఓన్గా లూప్ అనేది తీసుకోవడం జరిగింది, లైక్ వైల్ లూప్ తీసుకున్నాం. కానీ దీని లోపల మెయిన్ లూప్ అనేటువంటి ఫంక్షన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. అంటే మనం ఏదైతే క్రియేట్ చేసామో దీన్ని రూట్ అనొచ్చు, మెయిన్ విండో అనొచ్చు, ఏదైనా అనొచ్చు, మీ ఇష్టం. నేనైతే తీసుకున్నాను ఈ విధంగా మెయిన్ విండో. సో నేను ఆ మెయిన్ విండో డాట్
అంటే ఇది ఆబ్జెక్ట్ కదా, దీన్ని డాట్ అని మనం ఈ యొక్క ఫంక్షన్స్ అంటే దీంట్లో ఉండేటువంటి ప్రాపర్టీస్ అన్నీ యూజ్ చేయొచ్చు మనం కదా. సో ఇక్కడ నేను మెయిన్ లూప్ అనేటువంటి మెథడ్ని తీసుకున్నాను. ఇలా తీసుకుంటే నాకు ఇప్పుడు స్క్రీన్ పైన నా విండో కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, కంగ్రాచ్యులేషన్స్, మీరు మీ మొట్టమొదటి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో ఒక అప్లికేషన్ని బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇది చాలా నార్మల్గా ఉంది. ఒక విండోని మాత్రమే మనం తీసుకున్నాం, దాన్ని కాన్స్టెంట్గా రన్ చేస్తున్నాం. సో చూడండి, మినిమైజ్ ఉంది, మ్యాక్సిమైజ్ ఉంది, మళ్ళీ రెస్టోర్ ఉంది. దీనిపైన లాస్ట్లో ఈ యొక్క ఎక్స్ అంటే ఇది క్లోజ్ బటన్, దీనిపైన క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఓకే, మీరు గమనించారో లేదో ఇక్కడ చూడండి, నేను రన్ చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఏమీ రావట్లేదు. నేను ఎప్పుడైతే దీన్ని క్లోజ్ చేస్తానో అప్పుడు ప్రాసెస్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్ 0 అని వస్తుంది. అంటే సక్సెస్ఫుల్గా వితౌట్ ఎనీ ఎర్రర్ మన అప్లికేషన్ రన్ అయిందని అర్థం. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మెయిన్ విండో డాట్ మెయిన్ లూప్ అనేది తీసుకున్నాం. మనం ఇది లాస్ట్లో ఉంచేసుకొని మనం దీని లోపల ఏదైనా రాసుకోవచ్చు. ఐ మీన్ అప్లికేషన్కి ఏదైనా యాడ్ చేయొచ్చు, అది దానికి యాడ్ అవుతుంది, కంప్లీట్గా రన్ అవుతుంది. ఓకే, సో ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూద్దాం. మనం జస్ట్ ఇప్పుడు ఏం చేసాం, ఈ విధంగా ఒక విండోని అయితే క్రియేట్ చేసుకున్నాం, దట్స్ ఇట్ కదా. సో సంథింగ్ ఏదైనా దీనిపైన రాద్దాం, మనం టెక్స్ట్ అనేది దీనిపైన రాద్దాం. సో ఎలా ఉంటుందంటే, సో చూడండి, మై లేబుల్ అనేటువంటిది తీసుకుంటున్నాను. ఓకే, టెక్స్ట్ రాయడం కోసం లేబుల్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట మనం. ఓకే, సో దీని లోపల మనకు మేజర్లో ఫస్ట్ ఏముంటుందంటే మాస్టర్ అంటే రూట్ అనేది తీసుకోవాలి. మెయిన్ విండో ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్ని పంపించేయాలి ఫస్ట్. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. సో దీని లోపల మనం ఏదైతే టెక్స్ట్ రాస్తామో అది అక్కడ. సో ఇప్పుడు ఇది లేబుల్ అయితే క్రియేట్ అయ్యింది, లేబుల్ క్రియేట్ చేసుకునే విధానం అనమాట ఇది. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం స్క్రీన్ పైన యాడ్ చేయడానికి మనకు 2 విధాలు ఉంటవి. సో ఒకటి వచ్చేసి ప్యాక్, దాని గురించి నేను ఇప్పుడు నేర్పిస్తాను. రెండో విషయం గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, ఈ ట్యూటోరియల్లో మనం దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. సో డాట్ ప్యాక్ అనేటువంటి మెథడ్ ఏం చేస్తుందంటే మనకు స్క్రీన్కి దీన్ని యాడ్ చేసేస్తుంది. ఓకే, దాని లోపల ప్యాక్ చేసేస్తుంది. సో అందుకని ఇప్పుడు ఈ టెక్స్ట్ సైజ్ ఎంత అయితే ఉంటుందో అంతకి ఆ విండో అనేది కంప్లీట్గా ప్యాక్ అయిపోతుంది అనమాట. లెట్స్ సీ, నేను రన్ చేస్తున్నాను, చూడండి, తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని చిన్నగా వచ్చేసింది కదా. సో ఇప్పుడు దీని సైజ్ని ఏ విధంగా చేంజ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, లేబుల్ అనేటువంటి ఫంక్షన్ ఉంది కదా, లేదా మెథడ్ ఉంది కదా, దీని లోపల వేరే ఫాంట్ అనేటువంటి యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తున్నాను. ఈ కామాస్ మీరు మర్చిపోకూడదు, లేదంటే ఎర్రర్ జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఫాంట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒక ట్యూపుల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, సో దీని లోపల ఫస్ట్ నాకు ఈ యొక్క ఫాంట్ నేమ్ అనేది తీసుకుంటాను, ఏరియల్ అనేది తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఫాంట్ సైజ్ వచ్చేసి ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ 20 అనేది తీసుకుంటున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో చూడండి, పెద్దగా వచ్చేసింది నాకు తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే, సో ఆ తర్వాత నాకు ఇక్కడ మీరు చూస్తే ఇది కంప్లీట్గా ప్యాక్ అయిపోయింది. నాకు ఇటువైపు కాస్త ప్యాడింగ్ అనేది కావాలనుకోండి, అంటే స్పేస్, ఎంప్టీ స్పేస్ అనేది, ఎక్స్ట్రా స్పేస్ అనేది ఇటువైపు ఉండాలి అని అనుకుంటే, లేదా టాప్కి బాటమ్కి ఉండాలనుకుంటే ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అది తెలుసుకుందాం. ఓకే, సో దానికోసం మనకు ఒక అట్రిబ్యూట్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఆ అట్రిబ్యూట్ ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, ప్యాడ్ ఎక్స్ అనేటువంటి అట్రిబ్యూట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 30 ఇచ్చేసాను అనుకోండి. ఓకే, సో 30 పిక్సెల్స్ ఇటువైపు, 30 పిక్సెల్స్ అటువైపు, రెండు వైపులా నాకు ఇది ఇచ్చేస్తుంది. చూడండి, ఇటువైపు 30 పిక్సెల్స్ అండ్ ఇటువైపు 30 పిక్సెల్స్ నాకు స్పేస్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ఆ తర్వాత నాకు టాప్కి బాటమ్కి కావాలంటే ప్యాడ్ వై అనేటువంటిది తీసుకుంటున్నాను. ఇది నేను 50 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, నాకు ఇటువైపు 50 పిక్సెల్స్, దాదాపుగా ఇటువైపు 50 పిక్సెల్స్ నాకు ఈ యొక్క ఎంప్టీ స్పేస్ అనేది క్రియేట్ అయ్యింది. దీన్ని ప్యాడింగ్ అంటాం. మీరు ఒకవేళ వెబ్ డెవలపర్ అయితే కనుక వెబ్ డెవలప్మెంట్ గురించిన ఇన్ఫర్మేషన్ లేదా సిఎస్ఎస్ గురించి మీకు తెలిస్తే కనుక ప్యాడింగ్ అంటే ఏంటో మీకు తెలుసు. ఓకే, సో ఇదేంటంటే ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ ఉంది కదా, సో ఇదంతా కూడా ఒక బాక్స్ లాంటిది అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక చిన్న బాక్స్ ఉంది మనకు, ఈ టెక్స్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు. సో దీని లోపల లెఫ్ట్ అండ్ రైట్కి మనం స్పేస్ని క్రియేట్ చేయడానికి ప్యాడ్ ఎక్స్ యూజ్ చేస్తాం. టాప్కి బాటమ్కి ఎక్స్ట్రా స్పేస్ని క్రియేట్ చేయడానికి ప్యాడ్ వైని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది.
ఓకే. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది చూడండి, ఇది టాప్లో వచ్చింది. ఓకే. సో ఇది ఇక్కడే ఎందుకు ఉంటుంది అని అంటే, ఇక్కడ ప్యాక్ అనేటువంటిది ఫంక్షన్ ఉంది కదా. సో దీని లోపల మనకు సైడ్ అనేటువంటి అట్రిబ్యూట్ ఉంటుంది. ఓకే. సో సైడ్ అనేటువంటి అట్రిబ్యూట్ ఉంటుంది. సో దీంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ అనేది తీసుకుంటే కనుక, ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, మ్యాక్సిమైజ్ చేస్తున్నాను చూడండి, ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది. అంటే ఈ విధంగా మనకు సెంటర్లోకి వచ్చేసింది అండ్ ఇక్కడ లెఫ్ట్లోకి వచ్చేసింది ఇది. ఓకే. యాక్చువల్లీ ఇంతకుముందు మనకు ఇక్కడ టాప్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టాప్ అంటే కనుక అది టాప్ ఉంటుంది అండ్ ఏది ఇవ్వకపోయినా కూడా టాప్లోనే ఉంటుంది, ఎందుకంటే అది డిఫాల్ట్ అనమాట. ఓకే. సో చూడండి టాప్లో అది ఉండడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ కావాలనుకుంటే రైట్కి మనం దాన్ని పంపించవచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్ అనమాట. ఓకే. టికింటర్ కాన్స్టెంట్స్ అంటారు వీటిని. సో అందుకని అన్ని క్యాపిటల్లో యూజ్ చేయాల్సి ఉంటుంది, మీరు మర్చిపోవద్దు. చూడండి రైట్ సైడ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏముంటుంది, బాటమ్. ఓకే. సో బాటమ్ అంటే కనుక మనకు బాటమ్కి అది వెళ్ళిపోవడం జరుగుతుంది. చూడండి ఈ విధంగా మనం ప్యాక్ అనేటువంటి ఫంక్షన్ని యూజ్ చేయవచ్చు. ఓకే. సో ప్యాక్ అనేది ఏంటంటే ఇది ఒక జియోమెట్రీ మేనేజర్ అనమాట టికెంటర్ లోపల. ఈ జియోమెట్రీ మేనేజర్ ఏం చేస్తుందంటే అది ఏ ప్లేస్లో ఉండాలి అంటే, లైక్ ఇప్పుడు లేబుల్ కాబట్టి లేబుల్ ఏ ప్లేస్లో ఉండాలి విండోలో అనేటువంటిది ఈ ప్యాక్ ఫంక్షన్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఇది ఒక జియోమెట్రీ మేనేజర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే. అంటే స్క్రీన్కి యాడ్ చేయడమే కాకుండా స్క్రీన్ పైన ఏ పొజిషన్లో ఉండాలి అది అనేది కూడా మనం ఇక్కడ డిసైడ్ చేయవచ్చు. అండ్ దీంట్లో కూడా ప్యాడ్ ఎక్స్ ప్యాడ్ వై అనేది మనం యూజ్ చేయవచ్చు కావాలనుకుంటే, కానీ ప్రస్తుతానికి మనం పైన దీనికి యూజ్ చేసాం కాబట్టి మళ్ళీ మనకు అది అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు వైపు 30 ఇటు వైపు 30 అనుకోండి, రైట్, అన్ని వైపులా 30 అంటే ఈ విధంగా మనకు అది వచ్చేయడం జరుగుతుంది. ఓకే. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ యొక్క GUI అప్లికేషన్స్ అయితే బిల్డ్ చేయవచ్చు ఫ్రెండ్స్. మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి, 1కి 100 సార్లు చూడండి. ఓకే. ఎందుకంటే ఏదైనా కన్ఫ్యూషన్ వచ్చినా లేదంటే మీకు ఎర్రర్ వచ్చినా కూడా మీరే దాన్ని సాల్వ్ చేసుకునేంత కెపాసిటీని మీరు సంపాదించుకుంటేనే మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ కాగలుగుతారు. ఎందుకంటే కోడింగ్ అంటేనే క్రియేటింగ్ బగ్స్. బగ్స్ అంటే ఏంటి అని అడుగుతారు మళ్ళీ. బగ్ అంటే ఎర్రర్ అనమాట, జస్ట్ అంతే. ఓకే. క్రియేటింగ్ బగ్స్ అంటే మనం కోడింగ్ చేయడం అంటేనే, కోడ్ రాయడం అంటేనే బగ్స్ని క్రియేట్ చేయడం. ఓకే. మీరు దాన్ని సాల్వ్ చేసుకోవడం తెలియకపోతే మీరు రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్కి మనం సొల్యూషన్స్ని ఏ విధంగా క్రియేట్ చేయగలుగుతాం సాఫ్ట్వేర్స్ ద్వారా. సో ఏదైనా డౌట్ ఉంటే దీన్ని మరోసారి చూడండి, 1కి 10 సార్లు చూడండి. మర్చిపోకుండా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మాత్రం కామెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you in the next lecture. Please subscribe.